పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో దళితులు ఆందోళనకు దిగారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆగడాలకు వ్యతిరేకంగా పాస్టర్ ఇస్మాయిల్ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. దళితుల ఇళ్లను, ప్రార్థనా మందిరాలను అక్రమంగా కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లు కోల్పోయిన పేదలకు న్యాయం చేయాలని, ప్రార్థనా మందిరాలను తిరిగి నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇస్మాయిల్ గారు దయచేసి దిగండి సార్, ఇక్కడ న్యూసెన్స్ గా ఉంది. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, రఘురామకృష్ణరాజు గారి పుణ్యమా అని చెప్పి ఆయనకు ఓటేసినటువంటి ప్రజలు రోడ్ల మీద పడ్డారు. 3 ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారి పక్షాన పోరాడుతున్నటువంటి నాయకుడి వల్ల సెల్ టవర్ మీద కూర్చొని ఎవరైనా ఇక్కడికి వస్తే ఆ దళిత ప్రజలకు న్యాయం జరగకుండా, ఆ దళిత ప్రజలకు న్యాయం చేయకుండా ఎవరైనా నా దగ్గరకు వస్తే నేల మీద దూకి చచ్చిపోతానంటున్నాడు ఆ మనిషి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చేతులెత్తి దండం పెట్టి అడుగుతా ఉన్నాం, దయచేసి ఉండి ప్రాంతంలో రఘురామకృష్ణరాజు గారి అధికార దాహానికి బలైనటువంటి పేదలకు న్యాయం చేస్తాననే అధికారులను ఇక్కడికి పంపించండి. ఆకివీడులో దళితుల ఆందోళనలపై మరింత సమాచారం మా ప్రతినిధి పోతరాజు అందిస్తారు. పోతరాజు. కార్తీక్, ప్రధానంగా చూస్తున్నాక పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో చూస్తే ఆకివీడికి సంబంధించినటువంటి ఏరియా కూడా దళితులు తిరుగుబాటు జెండా ఎగరేశారని చెప్పొచ్చు. ఎవరైతే ఉండి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మరియు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఉన్నారో, ఆయన గత కొంతకాలంగా ఎవరైతే ఉన్నటువంటి దళితులకు సంబంధించి ప్రధానంగా బడుగు బలహీన వర్గాలు రోడ్ల పక్క నివాసాలు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లను కూడా తొలగించేస్తూ మరైతే ప్రార్థనా మందిరాలు కూడా తొలగించేసినట్టు కూడా కనపడుతుంది. దీనికి కూడా ఈ రోజుకి సంబంధించి ఎవరైతే పాస్టర్లకు సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఇస్మాయిల్ అన్నటువంటి ఉన్నారో ఆయన కూడా ఆ తీరును కూడా నిరసిస్తూ దళిత సంఘాల నాయకులు కలిపి కూడా నిరసన తెలపడంతో పాటు సెల్ టవర్ ఎక్కి పూర్తిగా ఆందోళన చేపట్టారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దళితులు కానీ బడుగు బలహీన వర్గాల మీద చేసినటువంటి దాడులు కానీ, చేస్తున్నటువంటి ఇళ్లకు సంబంధించి తొలగించడంతో పాటు ప్రార్థనా మందిరాలు కూడా తొలగించేయడానికి తాము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ ఎవరైతే తొలగించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణరాజుపై చర్యలు తీసుకోవడం కాకుండా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి తొలగినటువంటి ప్లేస్ లో ఇల్లు కూడా నిర్మించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ప్రార్థనా మందిరాలు కూడా నిర్మించాలని చెప్పి వారు కూడా డిమాండ్ చేస్తారు. పూర్తి స్థాయిలో కూడా రఘురామకృష్ణరాజు చేపట్టినటువంటి చర్యలు కూడా తామంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. నిరుపేదలు ఇళ్లు కూల్చివేసి పైశాచిక ఆనందం చెందినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ నేతలు కూడా శిక్షించాలని చెప్పి వారు కూడా డిమాండ్ చేసినట్టు కూడా కనబడుతుంది. ఎవరైతే సెల్ టవర్ ఎక్కినటువంటి ఇస్మాయిల్ కూడా కిందకి దింపేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కూడా కనబడుతుంది. పోలీసులు అక్కడైతే ముందు ఆక్సిడెంట్ సంబంధించినటువంటి ఏరియా కూడా సెల్ టవర్ ప్రాంతంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నట్టు కూడా కనబడుతుంది. కార్తీక్. థ్యాంక్ యూ పోతరాజు.